అయితే సమస్య ఏంటంటే నేను ఏం ఏం మాట్లాడి నాకేం ఇష్టం, నాకు సార్ అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే మేము ఇప్పుడు 1994లో ఇప్పుడు గౌరీ ఇప్పుడు చేస్తున్న పుస్తకాలు ఇస్తానని ఇట్లా గుర్తొస్తున్నాను, కానీ నిద్ర మాని రాత్రులు పగల్లో దేశపతి ప్రేమతో ఉన్నాడు. కానీ అది కాదు, 1994లోనే తెలుగు నేలపైన కోదాడ నగరంలో ఈ మొత్తం ప్రాంతీయ అస్తిత్వాలు, దళిత అస్తిత్వాలు, బహుజన అస్తిత్వాలు ఒక దీని మీద ఒక సదస్సు, సాహిత్య సదస్సు పెట్టి అప్పుడు శివసాగరు, కాదర మొహిద్దీన్, త్రిపురనేని శ్రీనివాసు, కె శ్రీనివాసు మొత్తం తెలుగు నేల మీదనే గొప్ప సంఖ్య. అంతవరకు ఏంటంటే సమాజం కమ్యూనిస్టులు లేకుంటే కాంగ్రెస్ పార్టీ, ఇంకా లేదు. కానీ రచయితలంతా ఈ రెండు శిబిరాల మధ్య, లేదంటే ఆర్ఎస్ఎస్. ఈ దీన్ని బ్రేక్ చేసి అస్తిత్వాల మీద మొట్టమొదట మాట్లాడించిన వాడు జూలూరి గౌరీశంకర్. ఆ సభకు నాకేం తెలియదు. ఆ బహిరంగ సభకు సాహిత్య 2 సదస్సులో ఒక దాంట్లో ఒకతను బహిరంగ సభలో నిలబెట్టినాడు. అప్పుడు 94 నాకేం తెలియదు. అది గౌరన్న చేసే పని ఉట్టిగా అనుకుంటా, కానీ అది చాలా కష్టభరితమైంది. ఒక పుస్తకం ఏంటంటే నేను సుబ్బయ్య చెప్పినాడు, కళ్ళ నీళ్ళు వచ్చినాయి. తమ్ముడు ఉన్నపట్ల సుబ్బయ్య మా కవిమిత్రుడు, చాలా మా ఊరు. నేను ఒక పుస్తకం ఏంటంటే బంధువు వరుసగా కేసీఆర్ ఎన్ని పుస్తకాలు వేస్తూ వేయడంలో ఇన్ని పుస్తకాలే కాదు, ఎవరి గుండెలు అంటే కేసీఆర్ గారు ప్రపంచంలో మార్టిన్ లూథర్ కింగ్ను మర్చిపోరు, నెల్సన్ మండేలను మర్చిపోరు, ఏ ప్రాంతీయ పెరియార్ను మర్చిపోరు. తమిళనాడులో పెరియార్ సిద్ధాంతకర్త, ద్రవిడన్ సిద్ధాంతకర్త. కరుణానిధి ఆ సిద్ధాంతాన్ని అడ్మినిస్ట్రేషన్లోకి తేకపోతే, రాజకీయాల్లోకి లేకపోతే ఇవాళ భారతదేశంలో మిగిలిన ఏకైక ప్రత్యామ్నాయ రాజకీయ ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమ స్పృహ అనేది భారతదేశంలో లేదు, గుర్తుపెట్టుకోండి. అది ఒక సిద్ధాంతంతో చాలామంది వచ్చి తెలంగాణలో, కానీ ఆ సిద్ధాంతాన్ని ఆచరణాత్మకం చేసిన మహోన్నత నేత కేసీఆర్ గారు, అందులో ఏ సందేహం లేదు. లేకుండా మేము ఎప్పుడో నాకు తెలియకుండా రేలా దూలా తాలెల్లాడే నేల నా తెలంగాణ 94లో అరుణోదయ కృష్ణ వాడింది పాట. తెలంగాణ అన్నా కానీ నాకు తెలియదు, తెలంగాణ అని అన్న తప్ప తెలంగాణ స్పృహ నాకు తెలియదు. ఈ నీళ్ళది ఎంత, ఈ టీఎంసీ ఎంత, ఇవన్నీ ఏం తెలియదు. ఒకటి ఏదో జరుగుతుంది, కరువు వస్తుందని అనడమే తప్ప ఆ ప్రభాకర్ సినాభిషన్ తెలంగాణ పరక ఆయన ఏం ప్రభాకర్ ఉండదు అధ్యయన వేదిక గాడికి ఏదో వచ్చేది. ఎప్పుడన్నా డిటిఎఫ్, ఏపీటీఎఫ్లు, టీచర్స్ టైంపాస్ దేవిప్రసాద్ తెలుసు, మరి తప్ప ఇది వస్తుందా అవుతుందా కాదని, కానీ అనాలి, ఏదో అనాలని చేసేది. అట్లాంటి దాన్ని ఆ పాట అప్పుడు రాసినాను, కానీ ఆ పాట నేను తెలివితో రాయలే. కంపతారు చెట్లు కొట్టామని తెలంగాణ ప్రోగ్రెస్ ఉన్నది, అది కూడా రాస్తే సార్ అయిన తర్వాత జంగిరెడ్డితోనే అలా క్యాస్ట్లో వాడించు. మా ఊరు జిల్లా పెద్ద మంచి సింగర్ అతను. కంపతారు చెట్లు కొట్టి అమ్ముకొని కడుపు నింపుకునే కాలం వచ్చినాది, సేతానమేడుందిరా తెలంగాణ సేలన్ని పీడాయరా, దగ్గు ఒయ్యారి బామొచ్చి ఒరి మల్లె మొలిసింది, లొట్ట పీసు మొత్తం వాడలేకపోతుంది, నేను తక్కువ టైమ్స్ ఉన్నాయి. లొట్ట పీసు చెట్లు గెట్టున పెరిగినాయి, తరిపొలము దగ్గింది, పెరికలమ మిగిలింది, సెలకంత మొరమయ్యి గులుకు అయ్యింది, కలమంద జమ్ముళ్ళు రా పాలామూరు కరువుకు గుర్తాయరా, గుక్కిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా దడవదు, వంకాయ తోటేసి నొట్టి పోయిందిరా, మిరప నాటుకుంటే ఉరిపోయినాదిరా, నాసుపచ్చని బావులా తెలంగాణ నా పరాళ్ళు తేలేరా, దగ్గు దమ్ము టీబీ కక్కుడా బేదులతో 30 ఏళ్ళకయ్యడ ముసలి తరం వస్తుంది, నెలకు 3కు పైగా పీనిగలు లేవంగా, పల్లె చుట్టూ పాడే కట్టెలు బూడిదాయే, ఇల్లిల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా, కంటే కానుపు కొరకు సస్తే బొందా కొరకు వలస పోయిన జనము వచ్చిపోతుంటారు, సావు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నాలేసి ఎగురంగా చేసేరు, పెళ్లి వెళ్ళిన నెలకు రా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతవి, గోదావరి కృష్ణమ్మ పరవళ్ళు దొక్కిన సాగునీరు లేక భూములెందుకెండే. ఇట్లా శోకం కట్టి పాడేది. తెలుగు గంగకు నీళ్లు అలిగెళ్ళిపోతుంటే పలుగురాళ్ళు దేని పాలమూరేడిసింది, ఎగువ సిద్ధేశ్వరాము ప్రాజెక్టు ఎవడు గంగల గలిపారా. ఈ నిరంజన మా తన అన్న ఉండే నిరంజన మినిస్టర్ గారు, అన్న నేను ఆ భాస్కర్ రావు, సుబ్బయ్య, బాలరామన్న మాకు గురువు పెద్ద ఆయన,
అందరం కలిపి ఈ నీళ్ళు ఎట్లా పోతున్నాయి, తెలంగాణ సోయి కాదు, ఈ నీళ్ళు వస్తే బాగుండని పాటలు పాడేది. ఆ పాటల నుంచి ఉద్యమం అంతా మీకు చెప్పొద్దు, మనకు చెప్పే స్థాయి కాదు. నాకేంటంటే సార్ రాకపోతే జనసభ అని అరుణోదయం ఏడ పడితే దుంకేది, పాడేది, బాధ దొరకపోయేది. అన్న నా దావకు వస్తావు, మీటింగే నేను రాకపోయేది కాదన్న, ఇక్కడ ఆడన్నీ మంచిగా ఉంటాయి అనేది. అరే చూస్తావు తెలంగాణ వస్తాయి కాదు, ఆడన్నీ బాగుంటారు, అది బాగుంటే వస్తావు అదంతా ఇంకేంది బాగుంటే నిజంగానే బాగుండేది. ఓ మనోడు నాటుకోడి గిట్టుకోడి దుమ్ము మసాలా. అసలు నేను ఎక్కడి నుంచి 300 కిలోమీటర్లు అనుకోతే అలసిపోయి ఉండేది. ఒక్కసారి శక్తికి దివ్యత్వం ఏం రావాలంత చేస్తుండే. ఆ దివ్యత్వంతో ఇంకా వేసుకోగలిగాము ఎగురుడు పాడు దుంకుడు ఆడ దుంకుడు. ఓ పాట కాదు, ఒకటి పాట 2 పాటలు కాదు, తల్లి తెలంగాణ ఆ పాట, నీ పాటలు. నేను ఎప్పుడో కరెంటు మీద రాసిన, ఆ కరెంటు కోత వద్దు వద్దంటే ఫ్యాను జిద్దు మీద పెట్టినావు, నీ ఫ్యాన్ పెట్టగానే పెళ్ళము అని కొట్లాడుతుంది. నేను మర్చిపోయినా, అది చాలా రికార్డులో ఉంది. కానీ ఫ్యాన్ బంద్ చేసి ఫ్యాన్ బంద్ పెడితేనే అంటే ఇద్దరి మధ్యన సమాధానం. అసలు ఆ పాట ఎక్కడ దొరుకుతున్నాడు, అది పెట్టి వేస్తే ఎక్కడిదిరా ఈ పాట, నేనే ఏమందిరా ఈ పాట, నేను రాసిన గారి పాట. ఇది ఎలా అన్ని మొత్తం ఒక పాట కాదు, అన్ని వరుస పిల్లలు వాడు నాగరాజు వీళ్ళు చేస్తుంటే ఇవన్నీ మేము తెలంగాణ దుమ్దంలో సారు వదంతులు వచ్చి అట్లాంటి పాటల నుంచి ఒకేసారి తెలంగాణ ప్రకటిస్తారు. ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ ప్రకటించే వరకు వచ్చే వరకు ఆశ్చర్య. రాములోరి సీతమ్మోరి రామయ్య ఎదపైన దిగులు బండ సరిగి బాధ తొలిగెను ఎండిన చెరువు నిండి అనుభూ. ఎట్లొచ్చేది అనంటే అది ఆ బండను తొలగించిన కేసీఆర్ గారు. ఊరికే మాట్లాడతాం కానీ ఈ ఉద్యమాలు పిడికిళ్ళు బాగుంటాయి. నేను కామ్రేడ్ ఆయన పాపారావు గారు వెళ్ళిపోయినట్టు, కానీ నేను కూడా అట్లా చూస్తున్నానే. కానీ మనం కొట్లాడితే ఏం చేస్తారంటే అది పెట్టి ఎన్కౌంటర్లు జైలు వేస్తారు. చాలామంది కళాకారులు పోగొట్టుకున్నాం మనం, తెలంగాణ జనసభలు కానీ అరుణోదయాలు. కానీ ఈ ప్రజాస్వామ్య ప్రక్రియను అర్థం చేయించింది సమాజానికి. అది పెద్ద ఓపికతో ఉండే పని. ప్రజలను కలిసి వెంకట్ ఎంత కష్టం ఉంటుందో తెలుసు మీకు. అక్కడి నుంచి చేసి తెలంగాణ వచ్చిన తర్వాత వారి ఆ దీక్షా దివస్ అప్పుడు సార్ అట్లా ఉండకపోతే ఊరికే మాట్లాడేముంది, నోరుకు 4 నరన ఎంతైనా వేసుకోవచ్చు. మనుషులు మాట్లాడతారు. చరిత్రను ఎప్పుడైనా సరే భారతదేశంలో గత కాలం ఇట్లాంటి జాతీయోద్యమంలో నెహ్రూని గురించి తక్కువ ఎవరు మాట్లాడరు, లాల్ బహదూర్ శాస్త్రిని గురించి తక్కువ మాట్లాడరు. ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాలలో వాళ్ళ స్ఫూర్తి. ఇది ఎక్కడిది ఇప్పుడు అంతా రాజకీయాలు తిక్క పాతది అంత తెచ్చి ఇప్పుడు నేనంట ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా మంత్రులు ఏంటంటే తెలంగాణ వస్తే అవుతురా వీళ్ళకి వస్తున్నా కాకపోతుంది కదా, మంచి ఊరికి అనేకే ఉంది. దాంతో వాళ్ళు ఏదైనా సరే మాట్లాడే పద్ధతి పాతకాలపు నాటి ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ అనేది ఇవాళ లేదు. అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అది ఏ రాజకీయ పక్షానికైనా సరైనది కాదు. అది అట్లాంటి పద్ధతి పాలకులు ఎవరైతే ఉండో కేసు ఎంత కేసులు పెడితే అంత ఉద్యమాలు జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి. కేసులు అంటే కేసులు, నిర్బంధాలు, జైళ్ళు, ఉద్యమాలు ప్రజాస్వామిక పద్ధతిలో ఉంటే ఖచ్చితంగా విజయానికి మన నెత్తిన వాళ్ళే పాలు పోసినట్టు, దగ్గర చూపినట్టు. వాళ్ళు ఎంత భయపెడితే ఎంత కేసులు పెడితే. ఎందుకంటే సారే స్వతహాగా మరణ ముఖద్వారం దగ్గర ఉండి పురినోట్ల తలబెట్టించినప్పుడు ఎంతమంది తెలంగాణ కార్యకర్తలు, ప్రజా సైన్యం ఉన్నారు కూడా. ఇవన్నీ తర్వాత అనేక ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు. ఆయన ఓడన్ సూర్యుడు అన్నాడు, పీడిఎస్ ప్రెసిడెంట్ మా అన్న